నిన్నటి వరకు వీడు వద్దు అనుకుంటుంటే కూడా వచ్చేవాడు. ఈరోజు కావాలని ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా రావట్లేదు. ఎదవెక్కడ తిరుగుతున్నాడో ఏంటో. ఆటో, గాయత్రి కాలేజ్. ఎక్కండి ఎక్కండి. కాస్త స్పీడ్ పెంచండి. కావాలంటే డబ్బులు ఎక్కువ ఇస్తాను, స్పీడ్గా వెళ్ళండి. మీరు రేటు పెంచినా నేను స్పీడ్ పెంచలేనండి. ఎందుకంటే మా నాన్నగారు చెప్పేవారండి, 60 ఏళ్ళు బతకాలంటే ఎప్పుడు 20 స్పీడ్ దాటద్దని. కాబట్టి నా 10 ఏళ్ల సర్వీసులో నేను ఎప్పుడు 20 స్పీడ్ దాటలేదండి. అందుకే నా బండికి సొట్టపడలేదు, నాకు పడతలేదు. ఇలా వెళితే నా ఎగ్జామ్ పోతుంది. ఎగ్జామ్ పోతే మళ్ళీ వస్తుందండి, ప్రాణం పోతే వస్తుందండి, రాదు. అందుకే మా తాతగారు చెప్పేవారండి, కస్టమర్ అంటే దేవుడురా, కస్టమర్ భద్రతే మన బాధ్యత అని. మా అనుభవుడు ఎక్కడున్నా నాకు ఇది అలవాటేలేండి. పీడ విరగడైంది. వద్దమ్మా వద్దు, కస్టమర్ల భద్రతే మా బాధ్యత. వేరే అటు చూసి పంపిస్తా. రండమ్మా, రండి రండి. మహానుభావురాలు, నువ్వైనా జాగ్రత్తగా వెళ్ళు నాయన, వెళ్ళు, వెళ్ళండి. ఎగ్జామ్ టైం అవుతుంది, ఫాస్ట్ గా వెళ్ళండి. అరే మీరా? ఏంటి ఈరోజు కొత్తగా యూనిఫామ్ వేసుకున్నారు? పొద్దున్నే ఉతుక్కున్నానండి, అందుకేసుకున్నాను. అయినా ఎప్పుడు ఇలా హడావుడికి వెళ్ళే బదులు కొంచెం తొందరగా బయలుదేరొచ్చుగా. ముందుగానే బయలుదేరాను, కానీ ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేశాను. ఓ, ఏం రాలేదా? లేదు. అవును, నిన్న హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆవిడ ఎలా ఉంది? మీరేమైనా హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళారా? వెళ్ళాను, బానే ఉంది. నిజంగా మీరు టైంకి నిన్న కాపాడకపోయి ఉంటే ఆవిడ పరిస్థితి ఏమై ఉండేదో. నేనేం చేశానండి, సాటి మనిషి కష్టంలో ఉంది, ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? అవును, మీరు ఒకరోజు బైక్లో వెళ్తారు, ఒకరోజు ఆటోలో వస్తారు, అసలు ఏంటి విషయం? నాన్నగారు ఉంటే ఆయనే డ్రాప్ చేస్తారు, కానీ ఇప్పుడు ఊళ్ళో లేరు. బావ బండి మీద వెళ్తే నేను దిగేలోగా మినిమం 2 అంబులెన్స్ ఎక్కుతారు. అందుకే ఆయన వచ్చే వరకు ఆటోలో వెళ్ళటం, 9 గంటలకు స్టాప్ లో వెయిట్ చేయడం తప్పదు. జానీ గారు, జాంపేటకి వెళ్ళాలండి. ట్రాఫిక్ జామ్ ఉంది, నేను రాలేను. ప్లీజ్ అండి, నాకు ఇంటర్వ్యూ ఉందండి, ఖచ్చితంగా వెళ్ళాలండి. ఇది నా రెస్ట్ టైమే, నేను రాలేను. జానీ గారు ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్. సరే, నువ్వు ఇంతలా బతిమిలాడుతున్నావు కాబట్టి మీటర్ మీద 200 ఎక్స్ట్రా అవుతుంది, అయితేనే వస్తా. 200? మరీ అంతనా? చూడు బాబు, ఆటో అనేది అడ్డదారిలో కొనుక్కునే ఉద్యోగం లాంటిది. ఎలాగైనా సరే రావాలంటే ఎంతైనా ఇచ్చుకోవాలి. అదేంటి, మన సినిమాకి 50 కదా ఎక్స్ట్రా తీసుకున్నారు? అది డబ్బులు పోయే పని, ఇది డబ్బులు వచ్చే పని. నీ అవసరమే నా ఆదాయం. ఎక్కువ ఆలోచించకు, మళ్ళీ రేట్ పెరుగుద్ది. నా కర్మ, పదండి. అది నా అదృష్టం, పద.